రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42,57,623 మంది ఆసరా పెన్షన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మార్చి ఏప్రిల్ నెల పెరిగిన పింఛన్లు 4,016, 6,016 ఈ మూడు ఉంటేనే రేపు 18 జిల్లాల వారికి పంపిణీ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42,57,623 మంది పెన్షన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది. ఈ సమాచారాన్ని బంధుమిత్రులకు పంపిణీ చేయడం ద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 2023లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సీఎం అభ్యర్థి అయిన రేవంత్ అన్న 2,016 రూపాయలను 4,016 రూపాయలకు, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచుతానని మాటిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఆల్మోస్ట్ పంపిణీ కావడం అయితే జరిగింది. ఏ జిల్లాలో అయితే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ ఈ మార్చి నెలలో మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. అయితే సోషల్ మీడియాలో మార్చి అదేవిధంగా ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు కలిపి ఇస్తారని చెప్పడంలో ప్రభుత్వం దీన్ని కొట్టివేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందికరమైన వార్తలు లేకుండా మార్చి నెల ఆసరా పెన్షన్లు, ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మార్చి నెలలో పెరిగిన ఆసరా పెన్షన్లకు సంబంధించిన కొత్త జీవో విడుదల చేయబోతుంది. అనగా ప్రజాపాలన పథకంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కలుపుతూ ఈ 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచుతూ కొత్త జీవోని విడుదల చేసి ఏప్రిల్ నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఇచ్చే అవకాశం ఉంది. రానున్న తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,769 సర్పంచుల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ 40 లక్షల పైచిలుకు ఓట్లు కీలకంగా మారుతున్న తరుణంలో వీరందరికీ ఆసరా పెన్షన్లను ప్రభుత్వం పెంచే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభ సంతోషంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనగా రైతు బంధు డబ్బులు మార్చి 31 వరకు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో పడతాయని మనకు వ్యవసాయ శాఖ మంత్రి కూడా పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లులు L1, L2, L3లలో ఇప్పుడు మొదటి విడతగా 71,434 ఇల్లులు L1 దఫా కింద రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికీ మంజూరు చేశాయి. ఈ 5 లక్షలు అనేది ఇల్లు బేస్మెంట్ కట్టిన తర్వాత 1 లక్ష రూపాయలు, పూర్తయ్యే వరకు మొత్తం 5 లక్షల రూపాయలు ఇస్తామని కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దళితులకు 2వ విడత దళిత బంధు చెక్కులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొనడం అయితే జరిగింది.
అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సహాయం, ఇలాంటి ఎన్నో మహా సంక్షేమ పథకాలు అందించిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సోదరీమణులకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు ఢిల్లీ వేదికగా మన రాష్ట్ర సీఎం అభ్యర్థి సీఎం రేవంత్ అన్న పేర్కొనడం అయితే జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,71,00,000 మంది మహిళలు ఈ 2,500 పథకం కోసం వేచి చూస్తున్నారని చెప్పడంలో నిస్సందేహం లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.